ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ఈరోజు యేసు ప్రభువారు మనతో చెప్పిన ఒక మాటని మనము జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనము. మనుష్య కుమారుడు నశించిన దానిని వెదకి రక్షించుటకు వచ్చెను. ఈ వాక్యం యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన ఒక ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేస్తుంది. మనం దేవునికి దూరమైనప్పుడు కూడా ప్రభు మనలను విడిచిపెట్టలేదు. మంచి కాపరి తప్పిపోయిన గొర్రెను వెతికినట్లు యేసు ప్రభు కూడా ప్రతి పాపిని ప్రేమతో వెతుకుతారు. యేసు ప్రభువారు శిక్షించడానికి రాలేదు, కానీ రక్షించడానికి వచ్చారు. మన గతం ఎంత పాపంతో నిండిపోయినా, మన పరిస్థితి ఎంత కష్టమైనదైనా ఆయన ప్రేమ మనలను చేరుకుంటుంది. మనం పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనలను క్షమించి కొత్త జీవితాన్ని అనుగ్రహిస్తాడు. ఈరోజు మన హృదయాన్ని యేసుకు అప్పగించి ఆయన రక్షణను ఆనందంతో స్వీకరిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు నీ కుమారుడైన యేసుక్రీస్తును పంపినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. మేము ఎన్నోసార్లు నీకు దూరమైనప్పుడు కూడా నీవు మమ్మల్ని ప్రేమతో వెదికావు. మా పాపాలను క్షమించి నీ మార్గంలో నడిచే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. నీ రక్షణ ఆనందంలో ప్రతిరోజు జీవించేలా మమ్మల్ని బలపరచండి. మా జీవితాల ద్వారా నీ ప్రేమను ఇతరులకు తెలియజేసే సాక్షులుగా మమ్మల్ని ఉపయోగించమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక.